Hello, my dear students. Welcome to my channel. So far we have completed verb అనే చాప్టర్ టోటల్ గా కంప్లీట్ చేసాం. అంటే ఆల్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో దీనికి సంబంధించిన క్లాసెస్ మనకి లైవ్ సెషన్ లో ఉంటాయి మన ఛానల్లో. అక్కడ మీరు చూడండి పార్ట్స్ గా డివైడ్ చేసి పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంటాయి. చూడండి ఆ పార్ట్స్ అన్ని కూడా ఈ చాప్టర్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత 100 స్పాటింగ్ ఎర్రర్స్ అనే సిరీస్ ని స్టార్ట్ చేసాం. సో ఒక్క చాప్టర్ లో నుంచి మనం 100 PYQs ని నేర్చుకుంటున్నాం. ఈ 100 PYQs ఏంటంటే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో నుంచి తీసుకోబడిన క్వశ్చన్స్. సో అన్ని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు 80 క్వశ్చన్స్, ఫస్ట్ 80 క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేసాము. సో వీఆర్ లెఫ్ట్ విత్ లాస్ట్ 20 క్వశ్చన్స్. ఈ సెషన్ లో ఆ లాస్ట్ 20 క్వశ్చన్స్ చూద్దాం. So grammar, first verb and tenses. These two chapters are very very important. Verb అనే చాప్టర్ ని మనం ఆల్రెడీ యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం కాబట్టి వర్బ్ సమ్ 6 to 7 hours ఆఫ్ క్లాసెస్ తీసుకున్నాను వర్బ్ అనే చాప్టర్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బ్ ని పూర్తిగా వినండి. విన్న తర్వాత ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే నాట్ జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 100 PYQs ఇన్ వన్ చాప్టర్ మనం నేర్చుకుంటున్నాం. సో ఈ సెషన్ లో లాస్ట్ 20 క్వశ్చన్స్, లాస్ట్ 20 స్పాటింగ్ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. See the 81st question. Most of my friends heard the earthquake, but I was totally unaware of it అని అంటున్నాడు. See, ఈ సెంటెన్స్ లో దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎర్త్ క్వేక్ గురించి మాట్లాడుతున్నాడు. నౌ ఎర్త్ క్వేక్ ని మనము ఫీల్ అవుతామా లేకపోతే వింటామా అనేది క్వశ్చన్. హియర్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హర్డ్ ద ఎర్త్ క్వేక్ అని అంటున్నాడు. ఎర్త్ అనేది కరెక్ట్ వర్బేనా? కాదు. మనం ఎర్త్ క్వేక్ ని ఫీల్ అవుతాము, వి కాంట్ హియర్. సో ఏ వర్బ్ ఉండాలి ఇక్కడ? ఫెల్ట్ అనే వర్బ్ ని యూజ్ చేయాలి. ఈ సెంటెన్స్ లో హర్డ్ అనే వర్డ్ ఇన్అప్రోప్రియేట్ గా ఉంది ఈ సెంటెన్స్ కి. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎర్త్ క్వేక్. ఎర్త్ క్వేక్ క్యాన్ ఓన్లీ బి ఫెల్ట్, కెనాట్ బి హర్డ్. అండ్ దెన్ ఇక్కడ ఫెల్ట్ అనే వర్డ్ ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ద హోల్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్. ఎందుకు చూడండి, బట్ ఐ వాస్ టోటలీ అన్అవేర్ ఆఫ్ ఇట్. సో ఈ బట్ ఐ వాజ్ అని అంటున్నాడు కాబట్టి ఈ వాజ్ అనేది మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది ఈ సెంటెన్స్ అని చెప్తున్నాడు కాబట్టి సో ఫీల్ కాకుండా ఫెల్ట్ అన్న వర్డ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో హర్డ్ అన్న వర్డ్ ని తీసేసి ఫెల్ట్ అన్న వర్డ్ ని ఉపయోగించాలి. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. You need not tell a lie when the judge asked you where you were when the crime was committed అని అంటున్నాడు. See, ఈ సెంటెన్స్ అంతా చూస్తే సెంటెన్స్ లో మనకి ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? ఒకటి need not tell, the other one is when you were, where you were and when the crime was committed. మొత్తం 3 ఉన్నాయి చూడండి వర్బ్స్ అనేవి. సో ఇక్కడ వర్ అనేది ఏంటి? పాస్ట్. yes or no? Crime was committed is also past. So the whole sentence must be in past. ఎందుకు? టు సాటిస్ఫై టెన్స్ కన్సిస్టెన్సీ. కానీ ఈ పార్ట్ చూస్తే యూ నీడ్ నాట్ టెల్ ఏ లై అని అంటున్నాడు. టెల్ అంటే ఏంటి? ప్రెసెంట్ ఫామ్ లో ఉంది. సో ఈ హోల్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని మనం పాస్ట్ లోకి మార్చాలి. పాస్ట్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? టెల్ ని కాస్త టోల్డ్ గా మార్చాలి. అండ్ మారిస్తే సరిపోతుందా? నో. ఇప్పుడు ఇక్కడ వినండి. నీడ్ నాట్ అనేది ఏంటి? నీడ్ కి నాట్ వస్తే ఏమని చెప్పాను? హెల్పింగ్ వర్బ్ అని చెప్పాను. ఓకేనా? నౌ హెల్పింగ్ వర్బ్ అంటే ఏ హెల్పింగ్ వర్బ్? మోడల్స్. ఓకే, మోడల్ వర్బ్. మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడూ కూడా ఏం రావాలని చెప్పాను? V1 రావాలని చెప్పాను. అవునా? కానీ ఇక్కడ ఏముంది? టోల్డ్ V3 ఉంది. సో మనం ఏం చెయ్యాలి? సో మోడల్ తర్వాత యూజ్ చేయాల్సింది V1, కానీ మనకు V3 ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఈ పార్ట్ అంటే హెల్పింగ్ వర్బ్ కి టోల్డ్ కి మధ్యలో హ్యావ్ యూజ్ చేయండి. ఓకే, సో యూ నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎ లై వెన్ ద జడ్జ్ ఆస్క్డ్ యూ వేర్ యూ వర్ వెన్ ద క్రైమ్ వాస్ కమిటెడ్. అర్థమవుతుంది కదా? సో నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్, నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్. సో నీడ్ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. టోల్డ్ ఇస్ మెయిన్ వర్బే, కానీ ఈ మెయిన్ వర్బ్ V3 ఉంది. సో హెల్పింగ్ వర్బ్ అంటే మోడల్ వర్బ్సే. మోడల్ వర్బ్స్ తర్వాత ఎప్పుడూ కూడా V1 రావాలంటే బేస్ ఫామ్ రావాలి. సో బేస్ ఫామ్ రావటానికి నేను యూజ్ చేసిన వర్బ్ ఏంటి అంటే
హ్యావ్. సో యూ నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్. మరి ఈ నీడ్ నాట్ హ్యావ్ టోల్డ్ అనేది ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది అంటే సజెషన్ లాగా పనిచేస్తుంది. ఓకేనా, సజెషన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, వెన్ ద జడ్జ్ ఆస్క్డ్ యూ వేర్ యూ వర్ వెన్ ద క్రైమ్ వాస్ కమిటెడ్. క్రైమ్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని జడ్జి నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పుండాల్సింది అని క్వశ్చన్ అన్నమాట. ఏం చెప్పుండాల్సింది? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైతుంది కదా. సో ఆ సెన్స్ లో ఉపయోగిస్తున్నాము. సో హోల్ సెంటెన్స్ మస్ట్ బి ఇన్ పాస్ట్ కాబట్టి సో మనం టోల్డ్ అన్న వర్బ్ ని యూజ్ చేయాలి. కాకపోతే టోల్డ్ అనేది V3 లో ఉంది కాబట్టి సో మోడల్ తర్వాత ఎప్పుడూ కూడా యూజ్ చేయాల్సిన వర్బ్ ఏంటి అంటే బేస్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ 84th క్వశ్చన్ చూడండి. Jewelry retailers across India decided to suspend sale of gold coins and bars for 6 months అని అంటున్నాడు. Now, జ్యువెలరీ రీటైలర్స్ అక్రాస్ ఇండియా డిసైడెడ్ అనేది వర్బ్, జ్యువెలరీ టైలర్స్ అక్రాస్ ద ఇండియా అనేది సబ్జెక్ట్. ఓకే, కానీ ఇక్కడ మనకి రియల్ సబ్జెక్ట్ ఏంటి? జ్యువెలరీ రీటైలర్స్. ఏ రీటైలర్స్ గురించి మాట్లాడుతున్నాం? జ్యువెలరీ రీటైలర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడ వాళ్ళు? అక్రాస్ ఇండియా, ఇండియాలో ఉన్న అందరూ రీటైలర్స్ గురించి. సో డిసైడెడ్ ఈస్ వర్బ్. ఏం డిసైడెడ్ చేశారు? నౌ వర్బ్ తర్వాత డిసైడెడ్ అనేది మెయిన్ వర్బ్. నౌ సబ్జెక్ట్ వర్బ్ తర్వాత నాకు కావాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్యాన్ బి నౌన్ లేదా ప్రనౌన్. సో నౌన్ అంటే ఏమేం రావచ్చు? నౌన్ అంటే ప్రాపర్ నౌన్స్ రావచ్చు, ఓకే, కామన్ నౌన్స్ రావచ్చు. అవన్నీ నేను మీకు నౌన్ చాప్టర్ లో చెప్తాను. దీంతో పాటు మనకి జెరండ్ అండ్ ఇన్ఫినిటివ్ కూడా రావచ్చు అని చెప్పాను. సో జెరండ్ అండ్ ఇన్ఫినిటివ్ గురించి జస్ట్ అండ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. వీటి గురించి మనం డీటెయిల్డ్ గా అడ్వాన్స్డ్ వర్బ్ లాస్ట్ లో చదువుకుందాం. సో ఇక్కడ చూడండి, టు సస్పెండ్ ఏంటి? సేల్ అని రావాలి. ఏం రావాలి ఇక్కడ? సేల్. ఏం సస్పెండ్ చేశారు? సేల్ ఆఫ్ గోల్డ్ అండ్ సేల్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ అని రావాలి. ఓకే, సీ హియర్, సోల్డ్ అనేది వర్బ్ లాగా పనిచేస్తుంది, సేల్ అనేది నౌన్. సో ఇక్కడ ఏముందో చూడండి, ప్రెపోజిషన్ ఉంది. సో ప్రెపోజిషన్ కి ముందు అంటే దేని గురించి? గోల్డ్ యొక్క సేల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సోల్డ్ అని రాకూడదు, సేల్ అని రావాలి. సో జస్ట్ రీప్లేస్ సోల్డ్ విత్ సేల్. అంటే ఈ అన్ని సెంటెన్సెస్ లో మనం ఏం చూస్తున్నామంటే కరెక్ట్ గా వర్బ్ యూజ్ చేస్తున్నామా లేదా? ఈ సెంటెన్సెస్ లో ఈ సెంటెన్స్ ప్రకారం మనం కరెక్ట్ వర్బ్ యూజ్ చేస్తున్నామా లేదా? వర్బ్ యూజ్ చేస్తున్నామా లేకపోతే నౌన్ యూజ్ చేస్తున్నామా అంటే మొత్తం వర్బ్ అనే చాప్టర్ చదివిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై whether the particular word is a verb or a noun. Simple. So 85th question చూడండి. It is to certify that he has won the essay writing competition organized by the Department of Arts and Culture. ఎప్పుడైనా మీరు ఒక సర్టిఫికెట్ ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, ఓకే, సర్టిఫికెట్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సర్టిఫికెట్ ఇలా ఉండి దిస్ ఈజ్ టు సర్టిఫై అని స్టార్ట్ చేస్తాడు. దిస్ ఈజ్ టు సర్టిఫై. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాపర్ ఫ్రేజ్ టు బి యూజ్డ్. దిస్ ఈజ్ అని అనాలి కానీ ఇట్ ఈజ్ అని అనకూడదు. సో సింపుల్ గా ఇట్ అని తీసేయండి. దిస్ ఈజ్ టు సర్టిఫై, ఓకే, ఏమని? దట్ హీ హాజ్ వన్ ద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. ఓకే, సో సర్టిఫికెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ టు సర్టిఫై ఉంటది కానీ ఇట్ ఈజ్ టు సర్టిఫై అని ఎప్పుడు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ 86th వన్ చూడండి. హీ వాస్ కన్ఫర్డ్ టు హిస్ బెడ్ బై ఇల్నెస్. ఈ సెంటెన్స్ చూడగానే దానికి అర్థం ఏంటి? ఓకే, అతను ఇల్నెస్ తో బెడ్ కే పరిమితం అయ్యాడు అని అర్థం. ఓకే, నౌ కన్ఫర్డ్ అనే వర్డ్ కరెక్టా ఈ సెంటెన్స్ కి? అసలు కన్ఫర్ కి కన్ఫైన్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, కన్ఫర్ మీన్స్ టు గివ్ an award or honor. ఓకే, కన్ఫర్ అంటే ఏంటి? ఒక అవార్డ్ గాని ఒక ఆనర్ గాని లేకపోతే ఒక డిగ్రీని ఇస్తే దాన్ని కాన్ఫర్ అని అంటారు. కన్ఫైన్ ఏంటంటే రెస్ట్రిక్ట్ టు దట్ పర్టిక్యులర్ ప్లేస్. ఓకే, తెలుగులో అంటాం కదా ఏమని? పరిమితం చేయడం, ఆ ప్లేస్ కే పరిమితం అవ్వడం, దాన్నే కన్ఫైన్ అని అంటారు. ఓకేనా?
సో, ఇక్కడేంటి చూడండి, ఇప్పుడు అతను ఇల్‌నెస్ వల్ల బెడ్‌కే పరిమితం అయ్యాడు. సో, పరిమితం అయ్యాడు అనంటే కన్ఫర్ కాదు మనం యూజ్ చేయాల్సింది కన్ఫర్. ఎందుకంటే బెడ్ ఇల్‌నెస్ వల్ల బెడ్‌కే పరిమితం అయ్యాడంటే నువ్వు ఏ అవార్డ్ గాని, హానర్ గాని, డిగ్రీ గాని ఇవ్వట్లేదు అతనికి. సో, ఏ ప్రాపర్ వర్డ్ యూజ్ చేయాలి? కన్‌ఫైన్డ్. సో, రిమూవ్ కన్ఫర్డ్ అండ్ రైట్ కన్‌ఫైన్డ్. హి వాస్ కన్‌ఫైన్డ్ టు హిస్ బెడ్ బై ఇల్‌నెస్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ క్వెషన్. ద పీహెచ్‌డీ డిగ్రీ. ఇక్కడ డిగ్రీ గురించి మాట్లాడుతున్నాడు. ద పీహెచ్‌డీ డిగ్రీ వాస్ కన్‌ఫైన్డ్ అని యూజ్ చేయకూడదు. ఇక్కడ కన్ఫర్డ్ అని యూజ్ చేయాలి. ఓకే. సో, ద పీహెచ్‌డీ డిగ్రీ వాస్ కన్ఫర్డ్ ఆన్ హిమ్ in the convocation. So we are talking about degree. So we need to use correct verb, that is confer. Okay. So was conferred అంటే passive voice లో ఉంది. See, ఒక సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది అనేది మనం టెన్స్ అండ్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ చదివిన తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే టెన్సెస్ లో మనకి 12 టెన్సెస్ ఉంటాయి కాబట్టి 12 స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. ఈ 12 స్ట్రక్చర్స్ అనేవి యాక్టివ్ వాయిస్ అని అర్థం. ఓకే. సో ఈ 12 టెన్సెస్ ని యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అనే చాప్టర్ లో మనం కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మనం పాసివ్ వాయిస్ లో నేర్చుకుంటాం. సో ఎప్పుడైతే వర్బ్, టెన్సెస్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ చదువుతారో అప్పుడే మనకి కంప్లీట్‌గా తెలుస్తుంది. ఏ సెంటెన్స్ ఏ పర్టిక్యులర్ వాయిస్ లో ఉంది. యాక్టివ్ వాయిస్ లో ఉందా? పాసివ్ వాయిస్ లో ఉందా? అనేది మనకెప్పుడు తెలుస్తుంది అంటే పాసివ్ వాయిస్ కంప్లీట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు దీని గురించి ఏం వరీ అవ్వకండి. జస్ట్ ఫోకస్ ఆన్ వెదర్ టు యూజ్ కన్ఫర్డ్ ఆర్ కన్ఫైన్. నెక్స్ట్ 88 క్వెషన్ చూడండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు బ్రీడ్ ఓవర్ పాస్ట్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడ్ ఓవర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ బ్రీడ్? బ్రీడ్ అంటే ఏంటి? బర్డ్స్ బ్రీడింగ్ గురించి లేకపోతే యానిమల్ బ్రీడింగ్ గురించి మనం విన్నాం. సో బ్రీడ్ అంటే టు రిప్రొడ్యూస్. ఎస్ ఆర్ నో? టు రిప్రొడ్యూస్. ఓకే, గుడ్. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ కి ఈ రిప్రొడ్యూస్ కి సంబంధం లేదు. సో బ్రీడ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. మరి ఏ వర్బ్ యూజ్ చేయాలి? బ్రూడ్. ఓకేనా? బ్రూడ్. బ్రూడ్ మీన్స్ టు థింక్ డీప్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. టు థింక్ డీప్లీ. ఓకే. ఈ థింక్ డీప్లీకి మనం ఆల్రెడీ ఇంకొక వర్డ్ నేర్చుకున్నాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ పాండర్. పాండర్ అనే వర్డ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఓకే. సో బ్రూడ్ ఓవర్ అని ఉపయోగించాలి. ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే నీ పాస్ట్ ఫెయిలియర్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ అని అంటున్నాడు. సో బ్రీడ్ ఓవర్ కాదు, ఇట్ ఈస్ బ్రూడ్ ఓవర్. ఓకే. ఇప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఏమని? ఈ బ్రీడ్ అనేది V1 కదా! సో బ్రూడ్ అనేది V2ఓ లేకపోతే V3ఓ అయ్యుండొచ్చు కదా అని అంటారు. సో వి ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ ద వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ 2 వర్బ్స్. సో బ్రీడ్‌కి సంబంధించి వాట్ ఈస్ V1, వాట్ ఈస్ V2 అండ్ దెన్ V3 ఏంటో చూద్దాం. బ్రీడ్‌కి సంబంధించి. బ్రీడ్ అంటే ఏంటి? టు రిప్రొడ్యూస్. సో వాట్ ఈస్ V1? V1 అంటే ఏంటి? బ్రీడ్. వెరీ గుడ్. వాట్ ఈస్ V2? బ్రెడ్. ఓకే. V3 ఏంటి? బ్రెడ్. నెక్స్ట్ మరి బ్రూడ్ ఏంటి? బ్రూడ్ అంటే టు థింక్ డీప్లీ. దీనికి V1 ఏంటి? V1 ఈస్ బ్రూడ్. వాట్ ఈస్ V2? బ్రూడెడ్. ఈడీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. అర్థమవుతుంది కదా? సో బ్రీడ్ కి బ్రూడ్ కి ఎలాంటి సంబంధం లేదు. బ్రీడ్ బ్రెడ్. బ్రూడ్ బ్రూడెడ్. బ్రీడ్ అంటే టు రిప్రొడ్యూస్. బ్రూడ్ అంటే టు థింక్ డీప్లీ. See the next question. Ramesh is far arrogant to learn the errors of his ways. Okay, ఎప్పుడు అడిగారు ఈ క్వశ్చన్? SSC CHSL 2016. ఓకేనా? 2016 లో అడిగిన క్వశ్చన్. Now see, యాక్చువల్‌గా ఈ టు లెర్న్ ద ఎర్రర్స్ ఆఫ్ హిస్ వేస్ అనేది ఒక ఇడియం. ఓకేనా? ఇడియం. ఇదొక ఇడియం. అంటే ఇడియమ్స్ ఎప్పుడూ కూడా పర్టిక్యులర్ వర్డ్సే ఉంటాయి. అంతేగాని ఇప్పుడు సపోజ్ లెర్న్ ఉంది. లెర్న్ ఉండాలా? సి ఉండాలా? అసలు ఆ ఇడియంలో ఎలా ఉంది? ఓకే. ఇడియం ఎలా ఉంటే మనం అలాగే తీసుకోవాలి. అంతేగాని దాంట్లో సపోజ్ ఏదైనా వర్బ్ ఉందనుకోండి. ఆ వర్బ్‌కి సంబంధించి ఇంకేదైనా సినోనిమ్ యూజ్ చేస్తానంటే కుదరదు. ఇడియం టు బి యూజ్డ్ యాస్ ఇట్ ఈస్. సో యాక్చువల్‌గా ఇడియం ఏంటి అంటే టు సీ ద ఎర్రర్స్ ఆఫ్
హిస్ వేస్ అని ఉండాలి. అంటే ఏంటి చూడండి. ఎర్రర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎర్రర్స్? ఎర్రర్స్ అంటే మిస్టేక్స్. మిస్టేక్స్ అని అర్థం. ఓకేనా? వేస్ అంటే ఏంటి? వేస్ అంటే మన యాక్షన్స్, మన బిహేవియర్. రైట్. సో, టు సీ ద ఎర్రర్స్ ఆఫ్ హిస్ వేస్ అనంటే ఏంటిప్పుడు? టు రియలైజ్ దట్ వన్స్ పాస్ట్ బిహేవియర్ ఆర్ యువర్ యాక్షన్స్ వర్ రాంగ్ అని అర్థం. అంటే నువ్వేదో పాస్ట్‌లో సమ్ యాక్షన్స్ కానీ, లేదా నీ బిహేవియర్ ఏదో ఒకటి ఉండుంటది కదా! దాని యొక్క మిస్టేక్స్‌ని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు. అంటే, అరే! నేను పాస్ట్‌లో అలా చేయకుండా ఉండాల్సింది. అంటే నువ్వు రియలైజ్ అవుతున్నావు అని అర్థం. ఓకేనా? సో, రియలైజ్ ఈస్ ద మీనింగ్. రియలైజ్ దట్ యూ హావ్ డన్ సంథింగ్ రాంగ్. సో, రమేష్ ఈస్ ఫార్ యారోగెంట్ టు లెర్న్ కాదు. ఏమని ఉండాలిక్కడ? సీ అని ఉండాలి. ఓకే. టు సీ ద ఎర్రర్ ఆఫ్ హిస్ వేస్ అని ఉండాలి. ఇట్స్ అన్ ఇడియమ్. సో, ఇడియమ్ మనం ఎలా అయితే చదువుతామో యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. ఇడియమ్‌లో ఏ వర్డ్‌ని కూడా రీప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఐ వండర్ ఇఫ్ దే కుడ్ ట్రీట్ మీ నైస్‌లీ ఇఫ్ ఐ వెంట్ దేర్ అగైన్ అని అంటున్నాడు. సీ మొత్తం సెంటెన్స్ అంతా కూడా పాస్ట్‌లో ఉంది. ఓకే. వెంట్ అండ్ ఇక్కడ కూడా కుడ్. సో, టెన్స్ కన్సిస్టెన్సీ సరిపోయింది కదా అని అంటారు. బట్ కుడ్ అనే వర్డ్ ఈ సెంటెన్స్‌కి అప్రోప్రియేట్‌గా ఉందా? ఓకే. కుడ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? కేపబిలిటీ గురించి మాట్లాడుతుంది. కేపబిలిటీ. కానీ ఇక్కడ చూడండి, మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేయడం అనేది కేపబిలిటీ కాదు. పాసిబిలిటీ. ఓకే. పాసిబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ పాసిబిలిటీ అది కూడా వండర్ అన్న వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి ఇమాజిన్డ్ సిట్యుయేషన్. ఓకేనా? ఇమాజిన్డ్ సిట్యుయేషన్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మనం ఇమాజిన్ చేసుకుంటాం. ఏమని? వాళ్ళ ఇంటికెళ్తే మంచిగా ట్రీట్ చేస్తే బాగుండు అనే కదా! ఓకే. సో, అందుకని కుడ్ కాకుండా మనం కుడ్ అనేది కేపబిలిటీ కాబట్టి కేపబిలిటీ కాదు. మనం యూజ్ చేయాల్సింది ఇమాజిన్డ్ సిట్యుయేషన్. ఎందుకంటే వండర్ అని అంటున్నాం కాబట్టి. సో, ఇక్కడ ప్రాపర్ వర్బ్ ఏదొస్తది అంటే వుడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఐ వండర్ ఇఫ్ దే వుడ్ ట్రీట్ మీ నైస్‌లీ ఇఫ్ ఐ వెంట్ దేర్ అగైన్. మళ్ళీ వెళ్తే వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తే బాగుండు. సో, వుడ్ అని యూజ్ చేయాలి. కుడ్ కాదు. CHSL 2016లో అడిగిన క్వెషన్. See the next question. She said a number of lies and left without completing her work అని అంటున్నాడు. నౌ ఈ సెంటెన్స్ అంతా కూడా అబద్ధం అంటే లైస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. సో, లైస్ గురించి మాట్లాడుతున్నప్పుడు సెడ్ యూజ్ చేయడం కరెక్టా? షీ సెడ్ ఎ నంబర్ ఆఫ్ లైస్ అని అంటామా? నో. టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ లైస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఒక రైమింగ్. ఏంటది? జానీ జానీ యెస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా అని అన్నాం. సో, టెల్లింగ్ లైస్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. సేయింగ్ లైస్ నో పప్పా అని చదవలేదు మనం. టెల్లింగ్ లైస్ నో పప్పా. సో, అందుకని లైస్‌కి ఎప్పుడూ కూడా టెల్, టోల్డ్ అని ఉపయోగించాలి గానీ, సెడ్ అని ఉపయోగించకూడదు. సో, సెడ్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ టు బి యూజ్డ్ హియర్. నెక్స్ట్ క్వెషన్. ఐ యూజ్డ్ ఎ పెయిర్ ఆఫ్ బ్లాక్ ట్రౌజర్స్ ఫర్ ఎ వీక్ అని అంటున్నాడు. సీ ఆ యూజ్డ్ అనేది కరెక్టా? దేని గురించి మాట్లాడుతున్నాడు? బ్లాక్ ట్రౌజర్స్. ట్రౌజర్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ పాంట్స్. ఓకే. ట్రౌజర్స్ అంటే ఏంటి? పాంట్స్ అని అర్థం. సో, పాంట్స్ మనం వేసుకుంటాం కానీ యూజ్ చేస్తామా? యూజ్ చేయడం అంటే నంబర్ ఆఫ్ వేస్‌లో దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏ విధంగా నువ్వు యూజ్ చేస్తున్నావు? ఇక్కడ యూజ్ చేయడం అంటే వేర్ చేయడం. ఈ సెంటెన్స్ అంతా కూడా ఒక్క వీక్ వరకి మొత్తము నేను ఆ ట్రౌజర్సే, ఆ ప్యాంట్సే వేసుకున్నాను అని మాట్లాడుతున్నాడు. సో, యూజ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ వోర్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలి. ఐ వోర్ ఎ పెయిర్ ఆఫ్ బ్లాక్ ట్రౌజర్స్ ఫర్ ఎ వీక్ అని అనాలి. అంతేగాని యూజ్ అని యూజ్ చేయొద్దు. నెక్స్ట్ క్వెషన్. హి హాస్ మేడ్ ఎ మిస్టేక్ ఆఫ్ విచ్ ఐ యామ్ సర్టెన్. సీ మిస్టేక్ అంటే ఈ క్వెషన్‌కి సంబంధించి మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ చూసాము. ఓకే. మిస్టేక్‌ని చేస్తున్నాము అంటే ఏమనాలి? డూ ఏ మిస్టేకా? మేక్ ఎ మిస్టేకా? డూ ఏ మిస్టేక్ అనాలా? లేకపోతే మేక్ ఎ మిస్టేక్ అనాలా? ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక క్వెషన్ ఆల్రెడీ చూసాము. ఓకే. సో, ఎప్పుడూ కూడా
డూ ఏ మిస్టేక్ అని యూజ్ చేయకూడదు, మేక్ ఎ మిస్టేక్ అని అనాలి. సో దిస్ ఈస్ అ కరెక్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజ్ టు బి యూజ్డ్. మిస్టేక్స్కి ఎప్పుడు కూడా మేక్ అనే యూజ్ చేయాలి. సో పాస్ట్ టెన్స్ కాబట్టి, ఎందుకంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత V3 యూజ్ చేయాలి కాబట్టి మేడ్ ఎ మిస్టేక్ అని ఉంది. సో నో ఎర్రర్. ప్రతి క్వశ్చన్ లో ఎర్రర్స్ ఉంటాయి అని అనుకోకండి. కొన్ని క్వశ్చన్స్ ఎర్రర్స్ లేకుండా కూడా ఇస్తాడు. సో రూల్స్ కనుక తెలిస్తే మనం ఎర్రర్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాం, లేకపోతే లేదని పెడతాం. నెక్స్ట్ క్వశ్చన్, టెల్ మీ వాట్ ఆల్ యు నో అబౌట్ ఇట్ బిఫోర్ ఐ టేక్ అ డెసిషన్ ఇన్ ద మ్యాటర్ అని అంటున్నాడు. బిఫోర్ ఐ టేక్ అ డెసిషన్, ఇక్కడ డెసిషన్ ని టేక్ చేయడమా లేకపోతే డెసిషన్ ని మేక్ చేయడమా? సేమ్ ఇందాక మనకు మిస్టేక్ కి మేక్ అ మిస్టేక్, డూ ఏ మిస్టేక్ అని అనకూడదు, మేక్ అ మిస్టేక్ అని అనాలని ఎలాగైతే నేర్చుకున్నామో, అలాగే డెసిషన్ కి మేక్ అ డెసిషన్ అని ఉపయోగించాలి తప్ప డెసిషన్ ని టేక్ చేయడం కాదు. సో టేక్ ఏ డెసిషన్ అని ఉపయోగించకూడదు. ఓకేనా? మేక్ అ డెసిషన్. బిఫోర్ ఐ మేక్ అ డెసిషన్ టెల్ మీ వాట్ ఆల్ యు నో అబౌట్ ఇట్ అని అనాలి. సో మేక్ అ డెసిషన్ అని ఉపయోగించాలి. 95th question. A lot of efforts may feel like they are going unnoticed. Now, a lot of efforts అనేది సబ్జెక్ట్, మే ఫెల్ అనేది వర్బ్. ఓకే, నౌ మే అంటే ఏంటి? మోడల్. మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఏముండాలి? V1 ఉండాలి. V1 ఫెల్ అనేది కరెక్టేనా? అంటే ఇక్కడ యూజ్ చేసిన ఈ ఫెల్ అనే ఈ వర్బ్ ఈ సెంటెన్స్ కి కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సి, ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా పడిపోవడం అని మనం చదవం. ఎఫర్ట్స్ ఫెయిల్ అయితాయి అని చదువుతాం. అవునా? సో ఎఫర్ట్స్ ఫెయిల్ అయితాయి అని మనం అంటాం తప్ప పడిపోయాయి అని అన్నాం. కాబట్టి సో ఎఫర్ట్స్ అని అంటే ఫెయిల్ అని యూజ్ చేయాలి. ఓకే, ఫెల్ అని యూజ్ చేయకూడదు. ఓకే, సో ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ మే ఫెయిల్ లైక్ దే ఆర్ గోయింగ్ అన్నోటిస్డ్. If you inform me of Kanika's arrival time, I shall go to attend her at the airport. ఓకే, ఎయిర్పోర్ట్ లో కనిక పలానా టైంకి వస్తుంది. ఆ అరైవల్ టైం కనుక నువ్వు నాకు చెప్తే నేను వెళ్ళి అటెండ్ అవుతానా లేదా రిసీవ్ చేసుకుంటానా? ఎయిర్పోర్ట్ లో ఎవరినైనా అటెండ్ అవుతామా లేకపోతే రిసీవ్ చేసుకుంటాం? రిసీవ్. ఓకే, సో రిసీవ్ ఈస్ ద కరెక్ట్ వర్బ్ టు బి యూజ్డ్ హియర్, అటెండ్ కాదు. Next question. Because copper prices are going down, demand for alternative products to copper are lessening. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కి సంబంధించిన క్వశ్చన్. నౌ ఇక్కడ చూడండి ఎన్ని వర్బ్స్ వచ్చాయి. ఒకటి ఆర్ గోయింగ్, మరొకటి ఆర్ లెసనింగ్ అని అంటున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? కాపర్ ప్రైజెస్. What is the real subject here? Prices. So prices is the subject here. Prices అనేది ప్లూరల్ కాబట్టి అందుకే మనం ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఉపయోగించాం. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నౌ డిమాండ్ ఫర్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ టు కాపర్ ఆర్ లెసనింగ్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఇది వర్బ్, వర్బ్ ముందు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్సా లేకపోతే డిమాండా? డిమాండ్. డిమాండ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్. సో డిమాండ్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ హియర్. సో డిమాండ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ ని ఉపయోగించాలి. సో ఆర్ కాదు, ఈజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐ విజిటెడ్ మై ఫ్రెండ్ టు హూమ్ ఐ హ్యాడ్ మేడ్ అన్ అపాయింట్మెంట్. ఐ విజిటెడ్ మై ఫ్రెండ్ టు హూమ్ I had given an appointment. ఓకే, మేడ్ అన్ అపాయింట్మెంట్ కాదు, నువ్వు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చావు. సో అందుకని గివెన్ అన్ అపాయింట్మెంట్ అని యూజ్ చేయాలి, మేడ్ అన్ అపాయింట్మెంట్ కాదు. I had to go to the doctor because I was not bear the pain in my tooth. Now I had to go to the doctor అంటే ఏంటి? పాస్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, బికాస్
అనేది కంజంక్షన్. మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా పాస్ట్ లోనే ఉంది. వాస్ నాట్ బేర్. వాస్ నాట్ బేర్. సి ఇక్కడ ఏంటి, పెయిన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ పెయిన్ ని భరించే అంత కెపాసిటీ నాలో లేకుండే, అందుకని నేను డాక్టర్ కి వెళ్లాల్సి వచ్చింది. సో కెపాసిటీ అని అంటున్నాం కాబట్టి వాస్ నాట్ కాదు, కుడ్ నాట్. కెనాట్ కూడా కాదు, కుడ్ నాట్. ఎందుకు? టెన్స్ కన్సిస్టెన్సీ అగైన్. టెన్స్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? మొత్తం సెంటెన్స్ అంతా ఒకే టెన్స్ లో ఉండాలి. సో పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ద హోల్ సెంటెన్స్ మస్ట్ బి ఇన్ పాస్ట్. సో అందుకే కుడ్ నాట్ బేర్ అని ఉపయోగించాలి. బికాస్ ఐ కుడ్ నాట్ బేర్ ద పెయిన్ ఇన్ మై టూత్, ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్. ఓకే, సో దిస్ వాస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ CGL మెయిన్స్ అంటే టైప్ 2 in 2018. Next question. I think boys and girls must be learning to do household chores from an early age. I think boys and girls must learn. Must అనేది మోడల్. ఓకే, మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఏముండాలి? V1 ఉండాలి. సో అందుకని మస్ట్ లెర్న్ టు డూ. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ సెంటెన్స్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ సజెషన్. ఓకే, సో సజెషన్ ఇస్తున్నాం అండ్ ఇట్ ఈస్ కంపల్షన్ అని కూడా మనం చెప్తున్నాం వాళ్ళకి. సో అందుకే మస్ట్ లెర్న్ టు డూ హౌస్ హోల్డ్ కోర్స్ ఫ్రమ్ అన్ ఎర్లీ ఏజ్ అని ఉపయోగించాలి. See the last question, 101 అంటే ఐ థింక్ 82nd క్వశ్చన్ మిస్ అయింది కాబట్టి సో అందుకే 101 వచ్చాయి. టోటల్ గా మనం 100 క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాం. రోహిత్ డిడ్ నాట్ కేమ్ టు ద ఆఫీస్ బికాస్ హీ గాట్ హెల్డ్ అప్ డ్యూ టు ద హెవీ రెయిన్స్ అని అంటున్నాడు. డిడ్ నాట్ కేమ్ ఏంటి? ఇది ఆల్రెడీ మనం చదివాం. కేమ్ అనే ఈ వర్బ్ ని మనం స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? కేమ్ అంటే ఏంటి? పాస్ట్. సో అందుకని డిడ్ బయటకు తీస్తాం దీంట్లోకి, తర్వాత మిగిలేది ఏంటి? బేస్ ఫామ్. సో కేమ్ అన్నా డిడ్ కమ్ అన్నా ఒక్కటే. సో ఎందుకు ఇలా స్ప్లిట్ చేస్తాము? ఈ ప్రాసెస్ ఏంటి? స్ప్లిట్టింగ్ ప్రాసెస్. దీని గురించి మనం కోర్సులో ఆల్రెడీ చదువుకున్నాం. సో ఎందుకు హెల్పింగ్ వర్బ్ బయటికి ఎందుకు తీస్తాం? ఎందుకంటే దీన్ని నెగటివ్ చేయాలి అని అంటే నెగటివ్ నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ తో మాత్రమే ఉపయోగించాలి. సో అందుకే డిడ్ నాట్ తర్వాత కమ్ అని ఉపయోగించాలి, కేమ్ అని కాదు. సో రోహిత్ డిడ్ నాట్ కమ్ టు ద ఆఫీస్ బికాస్ హీ గాట్ హెల్డ్ అప్. గాట్ ఇస్ పాస్ట్ టెన్స్, ఇక్కడ డిడ్ కూడా పాస్ట్ టెన్స్. టెన్స్ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది. సో మోడల్స్ తర్వాత ఎప్పుడూ కూడా V1 రావాలి, యాజ్ వెల్ యాజ్ డూ, డస్ అండ్ దెన్ డిడ్. వీటి తర్వాత కూడా V1 రావాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్. వర్బ్ అనే చాప్టర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. కాన్సెప్ట్స్ కి సంబంధించిన 100 PYQs కూడా చేసాం. ఓకే, సో ఈ PYQs లో మోస్ట్లీ మనకి తెలుసు, తెలియనిది ఒక 5% ఉంటది. ఆ 5% కూడా మనం ఈ క్వశ్చన్స్ రూపంలో చూసాం. ఓకే, అంటే క్వశ్చన్ లో కరెక్ట్ గా వర్బ్ ఫామ్ ఎలా ఉపయోగించాలి, ఏ వర్బ్ ఆ క్వశ్చన్ కి అప్రోప్రియేట్ గా ఉంటుంది, ఆ సెంటెన్స్ కి అప్రోప్రియేట్ గా ఉండే వర్బ్ ని మనం ఉపయోగించాలి. అలాంటి ఫ్రేజెస్ ని ప్లస్ ఇడియమ్స్ ని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్లీజ్ డూ లెర్న్ ద కాన్సెప్ట్స్ ఫస్ట్ కాన్సెప్ట్స్ చదివిన తర్వాతనే స్పాటింగ్ ఎర్రర్స్ అంటే PYQs చేయాలి. ఎప్పుడు కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేయకూడదు. అంటే స్పాటింగ్ ఎర్రర్స్ అంటే 100 క్వశ్చన్స్ నేర్చుకుంటామంటే హోల్ చాప్టర్ మొత్తం అయిపోతుంది అని మీరు అనుకుంటే క్వశ్చన్స్ నేర్చుకుంటారు, ఆ క్వశ్చన్ కాకుండా ఇంకేదైనా క్వశ్చన్ వస్తే మీరు చేయలేరు. సో అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్స్ ఫుల్ ఫ్లెజ్ గా నేర్చుకున్నాం అనుకోండి, దీని తర్వాత PYQs చేయాలి. సో PYQs చేసినప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఫస్ట్ అయిపోవాలి, ఆ తర్వాత PYQs చేయాలి. ఈ PYQs చేసినప్పుడు కాన్సెప్ట్స్ చేసాం కాబట్టి మీరే PYQs ని ఆన్సర్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మీకు? కాన్ఫిడెన్స్. అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే PYQs రివర్స్ ఇంజనీరింగ్ అంటే PYQs తో మేము కాన్సెప్ట్స్ నేర్చుకుంటామంటే మీరు కోల్పోయేది ఏమిటి? ఈ కాన్ఫిడెన్సే. అర్థమవుతుంది కదా? సో టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఆర్ టు గెట్ ద కాన్ఫిడెన్స్ ఫస్ట్ అంటే ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతనే మనం PYQs చేయాలి. ఓకే, సో ప్లీజ్ డూ ఫాలో ద హోల్ కోర్స్. వర్బ్ అనే ఫుల్ చాప్టర్ ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసాం కాబట్టి ఆ చాప్టర్ ని చూసిన తర్వాత మొత్తం కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. నోట్స్ కూడా రాసుకోండి, షార్ట్ ఫామ్ గా నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత ఈ 100 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.